హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ మోర్ ఆఫ్ కంటెంట్ ఇస్తూనే ఉంటాను నేను మన ఛానల్ నుండి డిప్లొమా స్టూడెంట్స్కి. మీ అందరికీ తెలుసు, మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అన్ని వీడియో లింక్స్ ఉంటాయి. ఓకే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా అడుగుతున్నారు. మళ్ళీ ఫ్రెష్ వీడియో అయితే చేయలేదు, కానీ పాస్ట్ ఇయర్ ఉంది, అది కూడా పెడతాను నేను మళ్ళీ. సో ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ షార్ట్స్కి అయితే కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాను. నేను ఏ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను షార్ట్స్, అవే షార్ట్స్ అలాగా క్వశ్చన్ పేపర్లో పడ్డాయి మొన్న ఎవరైతే రాసారో ఫస్ట్ కెమిస్ట్రీ ఎగ్జామ్. సో కాబట్టి అన్ని లింక్స్ ఇస్తాను, నీట్గా లింక్స్ ఉంటాయి, చదవండి. లింక్స్ చదువుకొని మీ కాపీ పేస్ట్ చేసుకొని మీ గ్రూప్స్లోకి ఫార్వర్డ్ చేసుకోండి. సో దట్ మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీరు ఆ లింక్స్లోకి వెళ్ళి మళ్ళీ రీవిజిట్ చేయొచ్చు. ఓకే, సో కోర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే మొన్న ఎగ్జామ్ అయిందో ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి నేను మీకు చెప్తున్నాను. సో ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ తీసుకున్నాను. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను ఎలా వస్తుందని. సో దట్ నెక్స్ట్ మళ్ళీ వేరే బ్రాంచెస్ రాస్తున్నప్పుడు ఓహో ఇలా వస్తుందని చెప్పి కొంచెం అర్థం చేసుకుంటారు. అర్థమైందా? సో అందుకనే మెయిన్గా చెప్తున్నా. అండ్ ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసినవి టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. జాయిన్ అవ్వండి. వన్స్ అందరూ జాయిన్ అయిన తర్వాత పెడతా. 10 సార్లు ఒక్కొక్కరు జాయిన్ అయ్యి నాకు మెసేజ్లు చేయొద్దు. అందరూ జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక టైంలో చూసి నేనే పెడతాను, మీరు మెసేజ్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడైతే ఫస్ట్ మ్యాథ్స్ రిలేటెడ్గా అయితే ఫంక్షన్స్ నుండి ఇచ్చాడు. సింపుల్ క్వశ్చనే, చాలా సింపుల్ క్వశ్చన్. చూసుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఇది ఎవరికి అంటే ఫస్ట్ ఇయర్ కామన్ ఎగ్జామినేషన్, అంటే కొన్ని బ్రాంచెస్కి అయింది కదా వాళ్ళకి సంబంధించి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 ఇది. ఎప్పుడు డేటు April 4th, 2025 రోజు అయిన ఎగ్జామ్ ఇది. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్ కూడా ఇలాంటివి చాలా సింపుల్. నేను చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా అదే అడిగాడు. అండ్ A-B అన్నాడు. ఎంత సింపుల్. ఆ వాల్యూ నుండి ఈ వాల్యూని తీసేయాలి, ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు చూసుకుంటే కదా. సో అంతకన్నా ఏం లేదు. తర్వాత యాడ్జాయింట్ ఏ ఫార్ములా తెలిస్తే ఈజీగా చేయగలరు. అది కూడా 3/3 కూడా కాదు, 2/2 మ్యాట్రిక్స్ అది. ఓకే, అండ్ ప్రూవ్ దట్ అని చెప్పి ఈ సమ్ ఇచ్చాడు. ఓకే, చేయొచ్చు. ఎవరికైతే కొంచెమైనా చేయగలన్న ఇది ఉందో చేయొచ్చు. తర్వాత ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 15. ఇది డైరెక్ట్ sin 15 వాల్యూ ఎవరికైనా తెలిసేసి ఉంటే ప్రాసెస్ తెలిపోయినా వేసేసారు, లేకపోతే జస్ట్ ఆ ఫైండింగ్ అనేది తీసుకోండి. ఓకే, మీరు ఒక్కసారి చూసుకోండి. ఇలాంటి మోడల్ నేను చెప్పలేదు ఇంపార్టెంట్ క్వశ్చన్లో, కాకపోతే ఇచ్చాడు ఇప్పుడు. కాబట్టి 6th క్వశ్చన్ ఒక్కసారి జస్ట్ నెక్స్ట్ బ్రాంచెస్ వాళ్ళు చూసుకోండి. అంటే వాల్యూ ఆఫ్ sin 15 అనే కాదు, రేపు sin 45, sin 30 అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అది ఎలా చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. అర్థమవుతుందా? సో జస్ట్ మోడల్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి నేను మీతో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ ఫార్ములా తెలిస్తే ఈజీగా చేయొచ్చు. తర్వాత ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఓకే, పాయింట్స్ ఇచ్చాడు, దానికి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నేను చెప్పాను ఇంపార్టెంట్ క్వశ్చన్లోని మీకు. సో అదే వచ్చింది. ఓకే, అండ్ లిమిట్ ఇచ్చాడు sin 5x/sin 3s. x ప్లేస్లో 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ అది సాల్వ్ అవ్వకపోతే LH రూల్ అప్లై చేస్తారు. అండ్ తర్వాత సింపుల్ డెరివేషన్ ఫార్ములాస్ వస్తాయి. 5x² - 9x + 2 d/dx ఆఫ్ 5x² - 9x + 2 చేస్తే x² ఫార్ములా ఏంటి, x⁴n ఫార్ములా, అది వేసి తీసుకొస్తారు. అంతే, అంతకన్నా ఏం లేదు, సింపుల్. తర్వాత క్రామర్స్ రూల్ ఇచ్చాడు, చాలా సింపుల్గా ఇచ్చాడు ఇది కూడా. ఒకవేళ మీకు ఆల్రెడీ మ్యాథ్స్ సబ్జెక్ట్ అయిపోయి ఉంటే నెక్స్ట్ ఒక 2 minutesకి స్కిప్ చేసి నెక్స్ట్ బ్రాంచెస్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. తర్వాత 12A 12B సింపుల్గానే ఉన్నాయి, పెద్ద కష్టపడక్కర్లేదు. 13A 13B చూసుకోండి. అండ్ 14th క్వశ్చన్ చూస్తే మీరు, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెప్పాను మళ్ళీ ఇది కూడా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ పాయింట్స్ అండ్ యాజ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్స్ ఇచ్చేసాడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ చేయాలి. మీకు ఫార్ములా తెలిస్తే చేయొచ్చు ఈజీగా. అండ్ సేమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus is 5, 0 and directrix is x + y + 1 = 0. ఓకే, సింపుల్గానే ఇచ్చాడు క్వశ్చన్ పేపరు, నాట్ ఎట్ ఆల్ టఫ్. అర్థమవుతుందా? టఫ్ పేపర్ అంటే వేరేలా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ బ్రాంచెస్కి వస్తే అప్పుడు నేను చెప్తాను అది టఫ్ అని. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 3 sin x - cos x + log x. డైరెక్ట్ ఫార్ములాలు ఇవి. 3 sin x - cos x + log x అంటే ఫార్ములానే కదమ్మా, దానిలో ఎక్కడైనా కాంప్లికేటెడ్ ఉన్నదా? sin xకి ఫార్ములా తెలుసు, డెరివేషన్. cos xకి ఫార్ములా తెలుసు, log xకి ఫార్ములా తెలుసు. డైరెక్ట్గా వేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ x log x విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు. అంటే ఏంటి, యూవీ అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ వస్తే మీరు చేయగలరు ఈజీగా. తర్వాత y = x⁴x, దెన్ ఫైండ్ dy/dx. ఇది కూడా ఈజీనే, సెకండ్ ఆర్డర్. సో 16B. సో నెక్స్ట్ 17A and B స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ వీటి నుంచి నేను ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా చెప్పను, ఎందుకంటే అక్కడ వరకే చాలామంది చూసుకుంటారు కాబట్టి. సో దట్స్ ఇట్, ఇది మ్యాథ్స్ రిలేటెడ్గా. ఇప్పుడు ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్ కొంచెం బ్లర్ ఉండొచ్చు, చూసుకోండి, నాకు ఇదే దొరికింది మరి. సో రైట్ ద SI యూనిట్ ఆఫ్ ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్. వెక్టార్ క్వాంటిటీ ఇచ్చాడు. అండ్ ఇందులో సమ్స్ చూస్తే మనకి ఎన్ని సమ్స్ అడిగాడంటే
థర్డ్, ఫోర్త్ ఈ రెండే మనకి చిన్న ప్రాబ్లమేటిక్. మిగతావన్నీ ఏం లేవు. కన్వర్ట్ 20 degrees టెంపరేచర్ ఇంటూ డిగ్రీ ఫారెన్హీట్. అర్థమైందా? సెల్సియస్ టు ఫారెన్హీట్ కన్వర్ట్ చేయమంటున్నాడు. ఫార్ములా వేస్తే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఇమ్మన్నాడు. మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ అండ్ ఎకో రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తారు? ఓకే, మెథడ్స్. తర్వాత ఓమ్స్ లా అంటే ఏంటి ఫార్ములా రాయమన్నాడు. చాలా చాలా సింపుల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, డెఫినేషన్స్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ రాయమన్నాడు. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవి. అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. ఓకే, ఎస్ఎస్ చూద్దాం హౌ టఫ్ ఇట్ ఈజ్ అని. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. సో చూడండి, ఫిజిక్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్ విత్ నీట్ డయాగ్రామ్. చూస్తారా, మీరు డయాగ్రామ్ వేసినందుకు ఒక 2 మార్క్స్ ఇస్తాడు, ఎక్స్ప్లెనేషన్కి ఒక 3 మార్క్స్ ఇస్తారు, అండ్ దాని రిలేటెడ్ సమ్ ఉంటుంది కిందన. ఓకే, సో చూసుకోండి, సమ్ అది 6 మార్క్స్ సమ్. తర్వాత డిరైవ్ రిలేషన్షిప్ బిట్వీన్ జీ అండ్ క్యాపిటల్ జీ, చాలా ఇంపార్టెంట్, దాని సమ్. తర్వాత స్టేట్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్, రైట్ అ బ్రీఫ్ నోట్ ఆన్ పోలార్ శాటిలైట్స్. ఓకే, తర్వాత డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ, మెన్షన్ 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. దాని సమ్ ఉన్నది 5 మార్క్స్కి. డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, చాలాసార్లు చెప్పాను, అదే వచ్చింది ఇక్కడ కూడా, అండ్ దాని రిలేటెడ్ సమ్. తర్వాత రైట్ ఎనీ 5 డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. రైట్ ఎనీ 5 మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్, చాలా సింపుల్గా ఇచ్చాడు 16th క్వశ్చన్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ ఇన్వర్స్ లా ఆఫ్ స్క్వేర్ మ్యాగ్నెటిజం, లా ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ కిర్చాఫ్స్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ, చాలా సింపుల్ ఇది కూడా. తర్వాత ఎన్ టైప్ సెమీ కండక్టర్ నేను ఇంపార్టెంట్ చెప్పాను, అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. ఓకే, సో ఇది ఫిజిక్స్ రిలేటెడ్. కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీ అయితే అసలు అచ్చుగుద్దినట్టు పేపర్ వచ్చింది, చాలా ఈజీగా ఇచ్చాడు కెమిస్ట్రీ. ఫిజిక్స్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వకపోతే కష్టంగా అనిపిస్తుంది. బట్ థియరీ అయినా 100% ప్రిపేర్ అవ్వాలి ఫర్ ద ఫిజిక్స్. నెక్స్ట్ బ్రాంచెస్కి నేను సజెస్ట్ చేస్తున్నాను, థియరీ కూడా చాలా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే పాస్ అవుతారు. ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వకపోతే, ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు కెమిస్ట్రీ చూస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం అండ్ కాపర్, చాలా ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ అని కూడా నేను చెప్పాను ఇది. ఓకే, తర్వాత షేప్ ఆఫ్ డి ఆర్బిటాల్ నిన్నే చెప్పాను ఎక్స్ప్లెనేషన్లో. తర్వాత మోల్ అంటే ఏంటి, మోల్స్ ఫార్ములా తెలుసుంటే మీకు 90 grams ఆఫ్ వాటర్లో ఎన్ని మోల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. తర్వాత పీహెచ్ క్యాలిక్యులేట్ చేసి పీహెచ్ ఆఫ్ 0.01 mHCl సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, ఎక్స్ప్లెయిన్ సాక్రిఫిషియల్ యానోడ్ ప్రాసెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్. తర్వాత కంపోజిషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్, ఫ్యూయల్స్ బేస్డ్ ఆన్ అకరెన్స్. ఓకే, స్టేట్ బట్టి ఉంటుంది, అకరెన్స్ బట్టి ఉంటుంది. తర్వాత డిఫైన్ టర్మ్స్ పొల్యూషన్, పొల్యూటెంట్ అండ్ సింక్, చాలా చాలా ఇంపార్టెంట్, నేను చెప్పినవి వచ్చి ఆల్మోస్ట్. ఓకే, అండ్ ఎస్ఎస్ చూస్తే ఆబ్వియస్గా ఎక్కువసార్లు అడిగే క్వశ్చనే బోర్స్ అటామిక్ థియరీ, పాస్లెట్స్. ఓకే, తర్వాత సమ్ ఇచ్చాడు, సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ క్లాసిఫై చేయమన్నాడు. తర్వాత ఆబ్బో ప్రిన్సిపల్, పాలిస్ ఎక్స్ప్రెషన్ ప్రిన్సిపల్ చదువుకోమని చెప్పాను. ఐ మీన్ సింపుల్ ఇది, ఆబ్బో ప్రిన్సిపల్ అండ్ పాలిస్ ఎక్స్ప్రెషన్ ప్రిన్సిపల్. అండ్ డిఫైన్ బఫర్ సొల్యూషన్, రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్. వెరీ గుడ్. అది మనం షార్ట్కి చూస్తే అది ఆ షార్ట్లో నుంచేమో తీసుకొచ్చి ఎస్ఏలో హాఫ్ పార్ట్ కింద అడిగాడు. ఎలా అయినా పర్లేదు, చదివే ఉంటారు ఖచ్చితంగా. డిఫైన్ గాల్వానిక్ సెల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ కదా, చాలా సింపుల్. డిఫైన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ విత్ కెమికల్ ఈక్వేషన్స్. లిస్ట్ అవుట్ ద సాల్స్ దట్ కాజింగ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ విత్ నేమ్స్ అండ్ ఫార్ములా. నేను చెప్పాను, ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను ఇది. ఎక్స్ప్లెయిన్ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఎలాస్టమర్ అంటే ఏంటి, బ్యూనాయస్ అండ్ నియోప్రిన్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఎలా ఉంటాయి. దెన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్, బీఓడి, సిఓడి, సింక్, పొల్యూటెంట్. నిన్న చెప్పాను ఎక్స్ప్లెనేషన్లో కూడా అదే వచ్చింది ఇక్కడ, నేను విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను ఈ 5 ఇవి. అండ్ రైట్ అ షార్ట్ నోట్ ఆన్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓకే, యాసిడ్ రెయిన్ కానీ, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ, ఓజోన్ లేయర్ డిప్లీషన్ కానీ ఇలానే అడుగుతాడు, రైట్ అ షార్ట్ నోట్ అని చెప్పి. కాబట్టి 3 ఇంపార్టెంట్, 3 చదువుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పడానికి ఏముండదు నేను, కాబట్టి నేను జస్ట్ అలా స్క్రోల్ చేస్తాను. ఈ మోడల్లోనే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. అన్ని ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, గ్రామర్ అంతా చదవాలి. ఓకే, సో 4th క్వశ్చన్ చూసారా, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వెబ్ ఫామ్ యూజింగ్ ద బేస్ ఫామ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఓకే, దానికి బేస్ ఫామ్ ఇచ్చాడు, దానికి వెబ్ ఫామ్ ఫిల్ చేయాలి మీరు. తర్వాత వాయిస్ చేంజ్ చేయాలి, యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్, ఏదైనా అయి ఉండొచ్చు. వర్కింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ వేస్ టు రెడ్యూస్ ద weight. Fill in the blank with appropriate degree of the object given in the of the adjective given in the bracket. సో అలాంటివి చూసుకోండి మీరు. అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ కూడా నేను పెడతాను. ఓకే, వచ్చేయండి. తర్వాత ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే 11th క్వశ్చన్, రైట్ అ పారాగ్రాఫ్ ఇన్ 150 words అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నాడు క్వశ్చన్ పార్ట్ బిలో.
ఓకే, పారాగ్రాఫ్ రాయమంటున్నాడు. పారాగ్రాఫ్ రైటింగ్ మీకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. నేను ఎస్సేస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, ఎలా రాయాలి, లెటర్ రైటింగ్, ఫార్మల్, ఇన్ఫార్మల్, పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రతి ఒక్కటి కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను 2 years బ్యాక్. అందరూ చూశారు, మీరు చూడండి, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. తర్వాత రైట్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ కజిన్ ఆన్ హౌ టు ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇన్స్ట్రక్షన్స్ అంతే, చాలా సింపుల్, ఈజీగా పాస్ అవుతారు. తర్వాత చూసుకోండి, 13th 14th చూస్తే ఎస్ఏ రాయమంటున్నాడు అంతే. 15th లెటర్ రాయమంటున్నారు, అఫీషియల్ లెటర్, ఎందుకంటే మేనేజర్ కాబట్టి. 16th ఏంటంటే రిపోర్ట్ రాయమంటున్నాడు, ఇది కూడా నేను చెప్పాను. 17th ఏంటంటే WH క్వశ్చన్స్ కొన్ని ఫ్రేమ్ చేయాలి, వాట్, విచ్, హూ, అలా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి ఫ్రమ్ ద ప్యాసేజ్ గివెన్. ఓకే, అండ్ ఈమెయిల్ రైటింగ్ కూడా ఉంది 17A. అండ్ 18లో ఏంటంటే ప్యాసేజ్ ఇచ్చాడు, ప్యాసేజ్ నుండి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఒక క్వశ్చన్కి 2 marks ఉంటుంది, అటెంప్ట్ చేయాలి. సో చూసారా, ప్యాసేజ్ పెద్దది ఇచ్చాడు, దాని రిలేటెడ్గా ఆ ప్యాసేజ్ చదివితే మీకు అర్థమైపోతుంది. కాబట్టి సూటబుల్ టైటిల్ పెట్టమంటున్నాడు, పారాగ్రాఫ్ ఏదైతే మీరు చదివారో దానికి. వాట్ ఆర్ 2 aspects that can be used to make such an innovation, అంటే అంతా రిలేటెడ్ టు పారాగ్రాఫ్ ఉంటుంది, ఐ మీన్ ప్యాసేజ్ ఉంటుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.